హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాతృభాష తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్. నిన్న మనం మ్యాథ్స్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ చాప్టర్లో నెంబర్ 3 గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం నెంబర్ 4 గురించి తెలుసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే, లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ బిలో, కౌంట్ ఈచ్ థింగ్, టెల్ ద నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ ఈచ్ టైప్. ఇక్కడ మనం పిక్చర్ని బాగా గమనించినట్లయితే ఈ పిక్చర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మనకి ఇచ్చాడు ఫ్రెండ్స్. అవి మనం చూద్దాం. హౌ మెనీ బర్డ్స్. ఇక్కడ మనం ఆకాశంలో చూసినట్లయితే 1 2 3 4 బర్డ్స్ అనేవి ఉన్నాయి. సో దీని ఆన్సర్ 4. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ టైర్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ట్రాక్టర్ ఉంది. దీనికైతే 1 2 3 4 టైర్స్ ఉన్నాయి. సో సెకండ్ ఆన్సర్ కూడా 4. హౌ మెనీ ట్రీస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రీస్ అనేవి ఉన్నాయి. 1 2 3 4 ట్రీస్ ఉన్నాయి. సో థర్డ్ ఆన్సర్ కూడా 4. హౌ మెనీ చిల్డ్రన్ ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 నలుగురు ఉన్నారు. సో దీని ఆన్సర్ కూడా 4. ఈ 4కి సంబంధించినవి ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్. అవి మనం చూద్దాం. 4 బెలూన్స్, 4 డాట్స్, 4 రూపీస్, 4 ఫింగర్స్ అండ్ నెంబర్ 4. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజు. క్వశ్చన్ చూడండి. లుక్ అండ్ కౌంట్. ఇక్కడ మనం ఫస్ట్ పిక్చర్లో చూస్తే, ఫస్ట్ పిక్చర్లో 2 కప్స్ ఉన్నాయి. సెకండ్ పిక్చర్లో కూడా 2 కప్స్ ఉన్నాయి. సో ఇక్కడ టోటల్గా 4 కప్స్. 2 + 2 ఎంత ఫ్రెండ్స్? 2 + 2 4. ఈ 4 ఇది. నెక్స్ట్ పిక్చర్లో చూస్తే 3 కప్స్ ఉన్నాయి. 3 ప్లస్ నెక్స్ట్ పిక్చర్లో 1 కప్ ఉంది. 3 + 1 ఎంత? 3 + 1 4. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ పిక్చర్లో చూస్తే 2 కప్స్ ఉన్నాయి. 2 ప్లస్ నెక్స్ట్ పిక్చర్లో 1 కప్ ఉంది. 1 ప్లస్ నెక్స్ట్ పిక్చర్లో కూడా 1 కప్ ఉంది. 1 ఎంత? 4. ఇది ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. అది చెప్తాను నేను. ఫస్ట్ పిక్చర్లో 2 ఉన్నాయి కాబట్టి 2 గీతలు పెట్టుకోండి. సెకండ్ పిక్చర్లో 1 కప్ ఉంది కాబట్టి 1 గీత పెట్టుకోండి. థర్డ్ పిక్చర్లో 1 కప్ ఉంది కాబట్టి ఒక గీత పెట్టుకోండి. ఇవి కౌంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఎన్ని వచ్చినాయి? 4. ఈ 4 ఇది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కౌంట్ ద బీట్స్ ఇన్ ఈచ్ బాక్స్, రీడ్ అండ్ రైట్ ద నెంబర్ యూజింగ్ డాట్స్ ఇన్ ఈచ్. ఇక్కడ మనం ఫస్ట్ పిక్చర్ చూస్తే ఒక బాల్ ఉంది ఫ్రెండ్స్. సో పక్కన నెంబర్ 1 అని ఇచ్చాడు. సెకండ్ పిక్చర్లో చూస్తే 2 బాల్స్ ఉన్నాయి. పక్కన నెంబర్ 2 అని ఇచ్చాడు. థర్డ్ బాక్స్లో చూడండి ఫ్రెండ్స్, 3 బాల్స్ ఉన్నాయి కాబట్టి 3 అని ఇచ్చాడు. ఫోర్త్ బాక్స్లో చూడండి ఫ్రెండ్స్, 4 బాల్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ 4 కూడా ఇచ్చాడు. అలాగే నెంబర్ 4 ఎలా రాయాలో కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫిఫ్త్ బాక్స్లో చూసినట్లయితే ఈ 5 6 7 బాక్సెస్ అనేవి మనం కంప్లీట్ చేయాలి. ఫిఫ్త్ బాక్స్లో చూసినట్లయితే 4 బాల్స్ ఇచ్చాడు కాబట్టి నెంబర్ 4. సిక్స్త్ బాక్స్లో చూసినట్లయితే 4 బాల్స్ ఇచ్చాడు కాబట్టి నెంబర్ 4. అలాగే లాస్ట్ బాక్స్లో చూస్తే 4 బాల్స్ ఇచ్చాడు కాబట్టి నెంబర్ 4. అలాగే కింద 4 అనే పదం మీకు రావడం కోసం కాపీ రైటింగ్ కింద 4 అనే పదం ఇచ్చాడు ఫ్రెండ్స్. అది మీరు రాయాలి. ఎలాగంటే FOUR. ఈ విధంగా మీరు రాయాలి ఫ్రెండ్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.